ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుందిలేమన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే, బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి 2 తడుల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చి ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. నిజమే, ఒకవైపు కరువు తరువుకు వస్తుంది, కనబడుతుంది మనకు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయా సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు, కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్ళు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. గతంలో ప్రతి సంవత్సరం 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది. జిల్లాల వారీగా జిల్లాలో మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ప్రతి సంవత్సరం ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది, 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ఏ రకమైన పంటలు పెట్టాలి, కేసీఆర్ గారు ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం, వాటికి సంబంధించిన ఎరువుల్ని ముందు తీసుకొచ్చి నిల్వలు చేయడం, ఈ కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయాలి. కానీ మీరు చూసిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు. రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో, ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు. వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు. చేయలేదు అన్నాడు, రైతులకు చెప్పలేదు. యథావిధిగా రైతులు పాత పద్ధతిలో పెట్టుకున్నారు. సరే, కొన్ని చోట్ల కాలువలు అందుబాటులో లేని చోట్ల, బోరుబావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు. కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు, మీ మీడియా మిత్రులు అందరి సాక్షిగా చెప్పినారు, విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చోట 2 సార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్లాల్సి వస్తుంది,
లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి, మేము కాపలాకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కాటి గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాను. పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా 2014 నాటి ముందు పరిస్థితులను పునరావృతం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే, దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా ఉన్న నీళ్ళని కిందికి ఇస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండీలు కావచ్చు, ఎంఎండీలు కావచ్చు, ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు నింపుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనాం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురుదీస్తున్నారు. లక్షలాది ఎకరాలు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువల వెంట, ఫేజ్ 1 కాలువల వెంట, మరొక వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ పోతే. ఇంకోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు. మేము 9 సంవత్సరాలు వరుసగా చివరి భూమి కూడా నీళ్ళు అందించినాం. 18 పంటలు వరుసగా పండించాం రైతులు. ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో, వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్లు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాల్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. మేము చేసినాం గతంలో. నిబంధనలు అడ్డం ఉండవచ్చు. కేఆర్ఎంబి 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎప్పుడు ఆగలేదు. 2015లో మొదటిసారి ఎడమకాలు కింద రైతాంగం, ఎస్ఎల్బిసి కింద రైతాంగం, సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం, పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం, లక్షలాది ఎకరాలు బ్రతికిపోతాయనంటే నిబంధనలను ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి, రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని, వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద ఇప్పుడు తుమ్ము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే
అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే, ఎండిపోయిన పొలాలు తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలు పుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పైగా నీళ్ళ మంత్రి, సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు హుజూర్నగర్లో. ఇటు కృష్ణ నీళ్ళు, అటు గోదావరి నీళ్ళు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే. కానీ అది లేదు ఆలోచన. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే, గతంలో మేము ఇచ్చినాం కదా, రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్లగొండ రైతులను కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు, అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాం. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు.